రా. అవును, హ్మ్. మీరు 1 అవర్‌కి ఎలా తీసుకుంటారు? 5000. ఓహ్! అవునా? హ్మ్. పదండి. కొంచెం దాహంగా ఉంది. వాటర్ ఇస్తావా? హ్మ్. వెయిట్ చేయండి. హ్మ్. ఇదిగోండి. థ్యాంక్ యూ. హ్మ్. చాలు. సరే, బెడ్‌రూమ్‌లోకి వెళ్దాం పద. హ్మ్. హ్మ్. రా. ఆహ్, ఆహ్, హ్మ్. హ్మ్. ఆహ్, ఆహ్, ఆ! ఆ! సమయానికి ఎవర్రా పానకంలో పుడకలాగా? ఛ! అమ్మాయి లడ్డులాగా ఉందే. హ్మ్. ఆహ్, ఆహ్, ఆ! అరే! సమయం సందర్భం లేకుండా ఇప్పుడే టింగ్ టింగుమని కొట్టాలా? ఒక్క నిమిషం వెయిట్ చెయ్యి. హ్మ్. కాలింగ్ బెల్ కొట్టేది ఎవడో చూసి హ్మ్. తరిమి కొట్టొస్తాను. ఒక్క నిమిషం హ్మ్. ఉండు. ఓకే. ప్లీజ్. ఎవర్రాది? ఆ! హాయిగా లడ్డు తిందామనుకుంటే పానకంలో పుడకలాగా ఎవడ్రాడు? రేయ్! ఆ! అయ్యయ్యో! ఏంట్రా నువ్వు? ఏంట్రా? ఊరికనే వెళ్ళావు కదా! తిరిగొచ్చేసావేంటి? ఊరెళ్తే తిరిగి రారా? అయినా మా ఇంటికి నేను కాకపోతే ఎవరొస్తార్రా? ఊరెళ్ళాను. అయ్యో! రేపటి నుంచి కాలేజీలు ఉన్నాయంట. ఫోన్ చేస్తే వచ్చేసాను. ఆహ్, అది సరే కానీ బయటో చిన్న పనుంది. నా కోసం వెళ్లి చేసొస్తావా? ఏం పని? అది నాకు తెలిసిన వాడొకడు డబ్బులివ్వాలిరా. వాడు డబ్బులు తీసుకెళ్ళడానికి రమ్మని చెప్తున్నాడు. కొంచెం వెళ్లి తీసుకొస్తావా? రేయ్! వాడిని ఫోన్ పేనో, గూగుల్ పేనో చేయమను. ఇప్పుడే అంత దూరం నుంచి ట్రావెల్ చేసి వస్తున్నాను. మళ్ళీ ఆడి దగ్గరికెళ్ళి, ఈడి దగ్గరికెళ్ళి పనులు చెప్తున్నావు. సరే నాకు నిద్రొస్తుంది నేను పడుకుంటాను. ఏయ్! ఆ! నువ్వు కావాలంటే ఎక్కడెక్కడైనా పడుకో. రూమ్‌లో వద్దురా. ఏ? ఆహ్, రూమ్‌లో డస్టు అది చేరి చాలా దారుణంగా ఉందిరా. క్లీన్ చేయలేదు. రేయ్! చాలా గలీజ్‌గా ఉందిరా. జర్నీ చేసి అలసిపోయున్నా. కోసేపు అలా చిన్న కునికేసొస్తా. రూమ్‌లో అది కాదురా. పడుకోకుండా హాల్‌లో పడుకోమంటావు? రేయ్! చెప్పేది వినరా. ఎవర్రా నువ్వు? రేయ్ పోరా! రాజేష్! రేయ్ నా మాట వినరా. రాజేష్! రేయ్ వదలు. చెప్పేది వినరా. రేయ్ నా మాట వినరా. ఇక్కడే రేయ్ పడుకోరా. వదలరా. రేయ్ నా మాట ఏమైందిరా? వినరా. వదులు. ఈ రూమ్ మాత్రం వద్దురా. నిద్రపోవాలంటున్నానా? ఆ! ఆహ్, రేయ్ అన్నయ్య! ఆ! ఎవర్రా అమ్మాయి? ఆహ్, అది ఆహ్, ఆహ్, చెప్పరా? ఆహ్, 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 హ్మ్. హ్మ్. ఆహ్, ఏం మాట్లాడవేంట్రా? ఆ! ఆహ్, ఎవరా అమ్మాయి? అ అది రేయ్ ఇంట్లో ఎవరు లేరు కదా అని బ్రోకర్‌కి కాల్ చేసి ఎంజాయ్ చేద్దామని రప్పించానురా. రేయ్! నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? మనం ఇక్కడికి చదువుకోవడానికొచ్చాం. చదువు మీద కాన్సంట్రేట్ చెయ్యి. అంతేగాని అమ్మాయిల మీద, వాళ్ళ శరీరాల మీద కాదు. ఇలాంటివన్నీ చేస్తే మన మైండ్ డైవర్ట్ అవుతుందిరా. లైఫ్ రిస్క్‌లో పడుతుందిరా. హ్మ్. ఆహ్, నీకంతగా కావాలనుకుంటే అమ్మానాన్నలతో హ్మ్. మాట్లాడు. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారు. హ్మ్. అంతేగాని ఇలాంటివి చేయడం చాలా తప్పురా. హ్మ్. రేయ్! నాన్న మనల్ని ఎంత నమ్మారురా? మనల్ని ఎందుకు ఇక్కడుంచి చదివిస్తున్నారు? మనం చదువుకుంటాం, లైఫ్‌లో మంచి స్థాయికెళ్తామనే కదా! హ్మ్. ఆయన నీ మీద పెట్టుకున్న నమ్మకాన్నంతా పాడు చేసుకున్నావురా. చాలా తప్పు చేస్తున్నావు అన్నయ్య. సారీరా. ఇంకెప్పుడు జీవితంలో ఇలాంటి తప్పు చేయనురా. నా మాట నమ్మరా.